చూడడానికి అయితే వచ్చినాం. ఈ ఐరన్ బుట్టలు, ఇందులో కొరమేన్లు, వాలుగలు, ఇంకా క్యాట్ ఫిష్లు, బురకలు, అప్పుడప్పుడు తాంబేలు గిట్ట పడతాయి. ప్రజెంట్ అయితే ఈ బుట్టలో ఏం పడదో చూద్దాం. బుట్ట అయితే పచ్చిగానే ఉంది. ఇందులోనైతే ఏదో పడ్డది, చూద్దాం ఒక్క నిమిషం. ఇది హెడ్ కెమెరా కాబట్టి హెడ్కి పెట్టుకోవాలి, అంత క్లియర్గా రాదు. కాకపోతే ప్రజెంట్ అయితే 3 కొరమేన్లు పడ్డాయి. చూడండి, 3 కొరమేన్లు ఒక్కటే బుట్టలో 3 కొరమేన్లు పడ్డాయి. వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ 3 కొరమేన్లు ఒక్కటే బుట్టలో పడడం జరిగింది. ఈ 3 కలిసి అయితే కేజీ ఉంటాయి. దీని మొత్తం మూతి మొత్తం ఖరాబ్ అయింది. దీని మూతి జర మంచిగానే ఉంది, ఇది ఒకటి ఇది జర మంచిగానే ఉంది, కానీ దీని మూతి మొత్తం ఖరాబ్ అయింది. ఎందుకు ఖరాబ్ అయిందో ఒకటి నేను చెప్తాను. చేప ఇందులోకి అయితే పోవడానికి వీలుగా ఉంటుంది, ఇలా ఇందులో ఇట్లా పోవడానికి వీలుగా ఉంటుంది. కానీ వచ్చేటప్పుడు ఈ సీకులు గుచ్చుకోవడం వల్ల మళ్ళీ తిరిగి వెనకకు రాలేదు చేప. ఇందులోంచి ఒక 5 కిలోల వాలుగైనా పోద్ది. ప్రజెంట్ అయితే మనం ఇందులో ఉన్న పడ్డ చేపలను తీద్దాం. ప్రజెంట్ అయితే నేనైతే కొరమేన్లు తీస్తున్నా. ఈ వీడియో మరి ఎలా వస్తుందో తెలియదు, చాలా రిస్క్ ఈ కొరమేన్లను తీయడం అయితే. ఒక కొరమేన్ అయితే తీసిన.